సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చల్వగాలి రాఘవేంద్రరాజు గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారు దాదాపుగా ఒక 10 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అయితేనేమి, అటు లీగల్గా, ఇటు కోర్టుల్లో, ఇటు పోలీస్ స్టేషన్ల వద్ద కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న నష్టం మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల మీద వారు ఆనాటి మంత్రిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే న్యాయస్థానాల్లో పోరాటం చేసి అంతిమ విజయం సాధించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ గెలుపులో అత్యంత కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం రాఘవేంద్రరాజు గారు మన దగ్గర ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే యోయో టీవీ వారికి మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అందరికీ వెల్కమ్ చెప్తూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో భావి తరాలందరూ సుఖ సంతోషాలతోటి వర్ధిల్లే విధంగా యువకులు కానీ, స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలతో పాటు సరికొత్త స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. స్టెప్ బై స్టెప్ అది ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. కాబట్టి ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 64 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించి ఓన్లీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి సరైన పాలన అందిస్తారనే విధంగా ప్రజలందరూ ఆలోచన చేసి మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సీట్లు అత్యధిక మెజార్టీ ఇచ్చి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరు 10 ఏళ్ళు పోరాటం చేసినారు. ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న దాడుల మీద, అన్యాయాల మీద వ్యతిరేకంగా మీరు పోరాడారు, ఎలుగెత్తి చాటారు. ఒక దశలో తీవ్ర స్థాయికి అంటే రాష్ట్ర స్థాయిలో కూడా మీ పేరు మారుమోగింది. చల్వగాలి రాఘవేంద్రరాజు అంటే ఇవాళ తెలియని పార్టీలు లేవు. అదే మీరు కోరుకున్న అధికారం వచ్చింది, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక రేవంత్ రెడ్డి గారి సైనికునిగా చాలా గర్వపడుతూ ఉన్నాను. ఈరోజు నేను అనుకున్న ప్రభుత్వం వచ్చింది. మేమేదైతే సబ్బన్న వర్గాలు ఏదైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ సేవనే లక్ష్యంగా భావించి మేమందరం పనిచేస్తూ ఉన్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనలో ఎంతో వేల మంది ప్రజలు మహబూబ్నగర్ నియోజకవర్గంలోనే అణిచివేతకు గురైనారు. వారందరూ ప్రస్తుతము వారు ఎన్నో ఆశలతోటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలకుల దగ్గరికి, నా దగ్గరికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి, మా కాంగ్రెస్ పెద్దలందరి దగ్గరికి వారు చాలా అప్లికేషన్స్ పట్టుకొని వస్తూ ఉన్నారు బాధితులు. దాంట్లో దాదాపు ఇప్పటికే నా దగ్గరికి ఒక 500 పైబడి కంప్లైంట్స్, అంటే మంత్రి ఏదైతే గత మంత్రి వారి తమ్ముడు చేసిన అరాచకాలు ఉన్నాయో అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్గా భూ కబ్జాలు అయితేనేమి, ఒకరిని బెదిరించడం అయితేనేమి, బలవంతపు రిజిస్ట్రేషన్స్ అయితేనేమి, ఇవన్నీ ఇట్లాంటి కంప్లైంట్స్ నా దగ్గరికి వస్తూ ఉన్నాయి. అవన్నీ మేము బ్యాకప్ తీస్తూ ఉన్నాము. అన్నీ మళ్ళీ లీగల్ చెక్ చేస్తూ ఉన్నాము. ఇది నిజమా కాదనేది మా టెక్నాలజీ ద్వారా, మాకున్న సోర్సెస్ ద్వారా అన్నీ నిర్ధారించుకొని చట్టబద్ధంగా ఎవరైతే ప్రజలను హింసించారో వారందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అలా మీకు అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ మీకు ఇంతవరకు ఎలాంటి పదవి రాలేదు. అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కొన్ని 10ల సంఖ్యలో జనం వచ్చి వారి గోసాన్ని మీకు చెప్పుకుంటున్నారు. అంటే జనం చేత జననేతగా గుర్తింపు పొందిన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజలందరూ ఏకోన్ముఖంగా వచ్చి మీకు సమస్యలు చెప్పుకుంటున్నారు కదా. ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారి సైనికుడి దగ్గరికి వెళ్తే పనులైతే అన్న ఒక నమ్మకంతో నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నేను ఏనాడు కూడా నాకు ఈ పదవి కావాలని ఆశించి ఏనాడు పోరాడలేదు. దాదాపు ఆర్థికంగా ఒక 16 కోట్ల రూపాయలు నష్టపోయినా, ఒక 17 క్రిమినల్ కేసులు, తప్పుడు కేసులు నా మీద పెట్టిన, నన్ను 4 సార్లు జైలుకు పంపించారు. ప్రతిసారి నెల రోజులు పంపించిన, నా మీద 4 మర్డర్ అటెంప్ట్లు అయినా, నన్ను పోలీసులు 2 సార్లు చిత్రహింసలకు గురి చేసి కాంప్రమైజ్ కమ్మంటే కూడా కాకుండా గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి అన్న గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అన్న గారి సైనికునిగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాలాంటి బాధితులు ఇక భావి తరాలలో ఎవడు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మేము పోరాటంని కొనసాగించాము. మేము అనుకున్న సాధించాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అణిచివేతలు అనేవి ఉండవండి, అందరిని కలుపుకొని పోతాము. కానీ చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా సరే, వాడెంతటి వాడైనా సరే ఉపేక్షించాడు మా రేవంత్ రెడ్డి అన్న గారు. ఖచ్చితంగా వాళ్ళకి చట్టబద్ధంగానే బుద్ధి చెప్తాడు. వారందరిది కూడా ట్రీట్మెంట్ అవుతుంది. అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలి ఏంటంటే, అరాచకులకు ఖచ్చితంగా ప్రజలను హింసించే వారందరికీ కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ ఫ్రెండ్లీ రాజకీయం చేస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరిని కూడా వదిలేదు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
అంటే మీరు అంటే లీగల్గా ఇంత నాలెడ్జ్ ఉంది, పార్టీని ఇన్నేళ్ల పాటు బతికించే ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంటే జిఎంఆర్ గారు ఉన్నారు, వారు ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఒక వ్యక్తికి ఒకటే పదవి అనే సిద్ధాంతం మీ పార్టీలో ఉంది కదా, మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా? తీసుకుంటారా? నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో నేను లేనండి. ఒక గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఎవరికి ఏమి ఇవ్వాలనేది వారు చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, వారికి అందరికీ తెలుసు ఎవరికి ఏ పరిస్థితుల్లో ఏమి ఇవ్వాలనేది తెలుసు. ఇప్పుడు వాస్తవానికి కూడా ఏంటంటే మా మిస్సెస్ గారే మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఇతరులకు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. అన్నీ మాకే కావాలన్న స్వార్థం ఈ చలవగాల కుటుంబానికి ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏది వచ్చినా కూడా తృప్తిగానే మేము ఉన్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే అది చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏందన్న? గౌరవనీయులైన 12 మంది ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి ఏంటంటే, గత పాలకులు ఏదైతే చేసినో మీ అందరికీ తెలుసు, మీ దగ్గర కూడా చాలామంది బాధితులు వచ్చి ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ లేకుండగా అందరినీ కలుపుకొని పార్టీలో కూడా ఎట్లాంటి వ్యతిరేకత లేకుండగా మీరు మంచి పాలన అందించాలని 12 మంది ఎమ్మెల్యేలను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అభిమానులు పెద్ద ఎత్తున అంటే ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి సంబరాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కుటుంబంతో సహా అంటే పిల్ల పాప అంతా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు. కుటుంబం అనేక హింసలను భరించింది, అనేక దాడులను ఈ కుటుంబం భరించింది. అంటే వేరే మానసికంగా బలహీనలైతే ఈ పాటికి వాళ్ళు ఈ భూమి మీద ఉండే పరిస్థితి కూడా లేకపోయే పరిస్థితులు అంతటి ఉత్పన్నం అయినా కూడా మీరు నిలదొక్కుని ఇక్కడ పోరాడారు కదా. మీకు అంతా కార్పొరేషన్ పదవి వస్తుంది అతి త్వరలో అనే మీ అభిమానులు చాలా సంతోషంగా చెప్తున్నారు. మీరు చేసిన త్యాగాలను రివీల్ చేసుకుంటూనే వారికి అన్నిటి పర్యంతం అవుతున్నారు. మా అన్నయ్య తక్కువ చేసలేడు, ఆ కుటుంబం చలవగాలి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధంగా సేవ చేసిందని మీ కార్యకర్తలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు ఎట్లా అనుకుంటారు? మీకు పదవి ఎప్పటిలో వచ్చే అవకాశం ఉంది? గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. వారు ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలనేది వారు చాలా ముందే బిఫోరే ప్రీ ప్లాన్గా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారనేది మా నమ్మకం. వారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని మేము కూడా అన్నను కూడా ఫాలో అప్ అవుతూ మేము కూడా ప్రజలకు మేలు చేసే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాకపోతే మేము కష్టాలలో ఉన్నప్పుడు చాలామంది అంటే ఇట్లా ఒక భయంకరమైన పరిస్థితులు మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక పోలీసులను వాడి అరాచకమైన పరిస్థితులను క్రియేట్ చేశాడు. అరాచకమైన మాకెవరు సపోర్ట్ ఉంటే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కూడా హింసించిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ తట్టుకొని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా మీద జరిగినన్ని దాడులు కానీ, నా మీద జరిగినటువంటి ఆర్థిక దాడి అనుకోండి, ఫిజికల్ అటాక్స్ అనుకోండి, క్రిమినల్ కేసెస్ అనుకోండి, ఎవరి మీద కూడా జరగలేవు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి ఒక కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి సైనికుడిగా నన్ను రోల్ మోడల్గా తీసుకొని భావితరాల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోరాడాలని, కాంగ్రెస్ పార్టీలో పని చేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనేది నా విశ్వాసం అండి. నా ఈ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నాకు ఒక విశ్వాసము, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఏ ఒక్కటి కూడా అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుందని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారు ఏమిచ్చినా నేను ప్రసాదంగా స్వీకరించి వారి ఆదేశాలను పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే హోల్ కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్కు మీరు ఇచ్చే అడ్వైస్? నన్ను నమ్ముకున్న క్యాడర్ ఎవరైతే ఉన్నారో నా అభిమానులు, నన్ను ప్రేమించే వాళ్ళు, మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సంయమనం పాటించాలనేది ఒక విజ్ఞప్తి. గత చాలామంది ఏంటంటే అన్న మనం రాజకీయాలలో మనం గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అన్న, వాళ్ళు అట్లా చేసిండ్రు, మనం ఇట్లా కక్ష తీర్చుకుందామని మనం ఎత్తలు కొంతమంది ఉత్సాహపడుతున్నారు యువకులు. వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆవేశపడవద్దు, ఆలోచనతోటి ముందుకెళ్దాం. ఎవడు చేసిన పాపాలకు వాడు అనుభవిస్తాడు. అట్లని వారు కక్షపూరితంగా చేసినని మనం కక్షపూరితంగా చేయడం సరైన పద్ధతి కాదు. చట్టబద్ధంగా చట్టం తన పని తాను చేసుకపోతుంది. కాబట్టి నా అందరి కార్యకర్తలకు, నా అభిమానులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆవేశపడకుండా సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చలవగాలి రాఘవేంద్రరాజు యొక్క ఒపీనియన్. ఎక్కడ ఉడక కార్యకర్తలు ఆవేశపడద్దని, నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారం ముందుకు సాగాలని, వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ పార్టీలో తోడు లేదని వారు చెప్తూనే తనకు పదవి అనే విషయం గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారని, ఆయన నమ్మి తాను ముందుకు సాగుతున్నానని, అందరినీ కలుపుకపోయి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడమే కాకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తాను చూపించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్న రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా
తాను శ్రమకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి ఒక ఉద్యమ పోరాటాన్ని చూయిస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు.